హే వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ మనం హైదరాబాద్, ఈ కోటి, అట్లాగే ఈ అమీర్పేట్ నియర్ బై సరౌండింగ్స్ ఉన్న బైక్ షోరూమ్స్ అయితే 4-5 షోరూమ్స్ అయితే విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు ఆ బైక్ షోరూంలో నాకు తెలిసిన ప్రైస్ అయితే లిటరల్లీ మీరు షాక్ అవుతారు. మీరు చాలామంది సెకండ్ హ్యాండ్ మార్కెట్, సెకండ్ హ్యాండ్ బైక్స్ కోసం అయితే చూస్తుంటారు. ఎక్కువగా మెయిన్లీ చెప్పాలంటే యూత్ ఎవరైతే మనం మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళు బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టలేరు. లైక్ ప్రీమియం బైక్స్ మీకు క్లాసిక్ 350 కావచ్చు, డ్యూక్ కావచ్చు అండ్ NS200 ఇటువంటి ప్రీమియం అండ్ స్పోర్ట్స్ సెగ్మెంట్ బైక్స్ అనేటివి మనం కొత్తవి కొనలేం కాబట్టి, దట్టు మనకు BS6 అనేది చాలా మంది ఇష్టపడట్లేదు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్ BS4 అండ్ BS3. సో అటువంటి బైక్స్ చూస్తున్నప్పుడు నాకు ఎటువంటి ప్రైజులు చెప్పారో, ఆ బైక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, నేను పర్సనల్గా అవి స్టార్ట్ చేసినప్పుడు ప్లస్ ఆ బైకు అవుట్లుక్ ఎలా ఉంది, దాన్ని ప్రైస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ నేను కంపేర్ చేసుకున్నప్పుడు 3-4 షోరూమ్స్ తిరిగిన తర్వాత నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆ క్లారిటీ బట్టి అయితే మీకైతే వీడియో అయితే చేస్తున్నాను. స్పెసిఫిక్గా నేను ఏ షోరూమ్ అయితే మెన్షన్ చేయట్లేదు, కానీ ఇంచుమించుగా మీరు హైదరాబాద్ నియర్ బై ఎవరన్నా కానీ ఉంటే కోటి మార్కెట్ కానీ ఆర్ ఎనీథింగ్ ఇటు అమీర్పేట్ సైడ్ ఈ చుట్టుపక్కల ఉండే ఎక్కడ సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్ చూసినా కానీ ఇంచుమించు ప్రైసెస్ అయితే సేమ్గా ఉంటాయి. బట్ మీరు బార్గెన్ చేసే కెపాసిటీ కూడా మీకు అంతే ఉండాలి. దాని మీద నాలెడ్జ్ అయితే కంప్లీట్గా ఉండాలి. లేదంటే మీరు మెకానిక్ తీసుకెళ్ళి బైక్ తీసుకున్నప్పుడు చూపించుకోవాలి. సో ఫస్ట్లోకి వెళ్ళిపోతే ఆ ప్రైస్ ఎలా ఉన్నాయో దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ నేను మ్యాక్సిమం నేను టార్గెట్ చేసింది స్పోర్ట్స్ సెగ్మెంట్లో చాలా మంది బజాజ్ కంపెనీ నుంచి అయితే నేనైతే బజాజ్ 220F అట్లాగే NS200 ఈ రెండు బైక్స్ అయితే చూసాను ఎక్కువ. NS200 చూసుకుంటే నాకు మోస్ట్ ఆఫ్ ది 2018, 2017 ఆ మోడల్ చూస్తే నాకు 2018 మోడల్ ఆల్మోస్ట్ 1,10,000 నుంచి 1,15,000 అప్ టు మీకు 1,20,000 వరకు అయితే చెప్తున్నారు 2018 మోడల్. అట్లా కాకుండా 2017 మోడల్ అయితే 1,10,000, 1,05,000 అలా అయితే ఉన్నాయి బైక్ మార్కెట్స్. నేను డిస్ప్లే మీద కూడా కొన్ని బైక్స్ అయితే వేస్తాను చూడండి. బైక్ కండిషన్ కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేస్తుంటారు చాలా వరకు. బట్ మీరు ఇటువంటి స్పోర్ట్స్ బైక్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు మీకు బైక్ మీద కొద్దిగా మినిమం అవగాహన అయితే ఉండాలి. ఇంతకుముందు ప్రీవియస్గా మీరు పెద్ద మిషన్స్ డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్, లేదంటే బైక్ గురించి ఎంతో కొంత అవేర్నెస్ ఉంటే అప్పుడు మీరు బార్గెన్ చేయడానికి కానీ ఇటువంటి బైక్స్ తీసుకున్నప్పుడు మీరు మోసపోకుండా ద బెటర్ వాల్యూ ఫర్ మనీతో ద బెస్ట్ బైక్స్ అయితే చూస్ చేసుకోగలరు. ఆర్ఎల్స్ మీరైతే మీ ఓన్ మెకానిక్ ఎవరైనా తీసుకెళ్ళి కూడా చెక్ చేయించుకోవచ్చు, ఎక్కడైనా సరే అలౌ చేస్తారు, ఏ షోరూమ్ వాళ్ళైనా. అండ్ నెక్స్ట్ మనం 220F విషయానికి వస్తే పల్సర్ 220Fలో మీకు ఆల్మోస్ట్ 80,000 నుంచి 90,000 చేంజ్ అయితే ఉంది ప్రైస్. ఈ మోడల్ వచ్చేసరికి 2018 మోడల్, 2017 ఈ మోడల్ అయితే 220Fలో ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఈ రెండు మోడల్లో మీకు ఆల్మోస్ట్ 80,000, 90,000, 95,000, 1 lakh బిలోనే ఉన్నాయి. 2017 మోడల్ అబోవ్ అని చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 80,000, 85,000 చేంజ్లు అయితే వస్తాయి. బండి అయితే బాగానే ఉంది. అవుట్లుక్స్ అయితే చుట్టాలకైతే అన్ని నేను విజిట్ చేసిన షోరూమ్స్ అన్నింటిలో కూడా అవుట్లుక్ అయితే పర్లేదు, బాగా చేస్తున్నారు. ఎందుకంటే అవుట్లుక్ షోరూమ్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా పార్ట్ విరిగిపోయినా డ్యామేజ్ అయినా కానీ కొత్త పార్ట్ అయితే రీప్లేస్ చేసి అయితే వేస్తుంటారు. బట్ మీరు బైక్ కండిషన్, ఇంజిన్ స్టార్ట్ చేసి అయితే చెక్ చేసుకోండి, అది కంపల్సరీ. అండ్ బైక్స్ టైర్ కండిషన్ ఎలా ఉంది, అట్ ది సేమ్ టైం డిస్క్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయి, క్లచ్ ప్లేట్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మీరు డ్రైవింగ్ చేసి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీరైతే ఒక ఒపీనియన్కి అయితే రాగలరు. ఆర్ ఎల్స్ మీరైతే మెకానిక్ అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ మోస్ట్ వెయిటింగ్ గా చాలా మంది వెయిట్ చేసేది బుల్లెట్స్ గురించి. క్లాసిక్ 350 ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ లో చాలా మంది యూత్ అండ్ నాకు కూడా పర్సనల్ గా ఇష్టమైన బండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఈ క్లాసిక్ 350 అయితే ఆల్మోస్ట్ ఈ బైక్ కోసం అయితే మనం షోరూమ్ కి అయితే విజిట్ చేయడం జరిగింది. ఈ బైక్ కోసం చూసేటప్పుడు కూడా నేను ముందు చెప్పిన ఈ బైక్స్ రేట్స్ కూడా చూసాను ఒక 4-5 షోరూమ్స్ లో. సిమిలర్ ప్రైస్లు అయితే ఉన్నాయి, బట్ కండిషన్లు అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉన్నాయి ఒక షోరూమ్కి. అవుట్లుక్ కానీ బండి స్టార్ట్ చేసినప్పుడు కండిషన్ అనేది మినిమం చిన్న రిపేర్లు ఉన్నాయి, కొన్నిటికి ఏంటంటే అవుట్లుక్ బాగాలేదు, కొన్ని బాగున్నాయి. సో అట్లా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. బట్ ప్రైస్ అయితే ఇంచుమించు సేమ్గానే ఉన్నాయి నేను చెప్పేటివన్నీ మీరు ఏ షోరూమ్కి వెళ్ళా కానీ హైదరాబాద్లో. అండ్ ఇప్పుడు క్లాసిక్ 350లో ప్రైస్ చూసుకున్నట్లయితే క్లాసిక్ 350 మనం ఫస్ట్ నేను ఎస్టర్డేనే వెళ్ళాను, ఈ వీడియో రికార్డ్ చేసాము నిన్న నైటే వెళ్ళాను, సండే నైట్. కోటిలో నేను ఎస్పెషల్గా చూసినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నేను ఏదైతే 2014 మోడల్ చూసాను BS3 బండి అయితే అవుట్లుక్ బాగుంది అండ్ ఎగ్జాస్ట్ నోట్ బాగుంది. ఇంజిన్ నుంచి కూడా నాకు పెద్దగా సౌండ్లు కానీ అవి ఏమి వినిపించలేదు. బండి కూడా చాలా స్మూత్గా ఉండే. వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే నాకు ఆల్మోస్ట్ 1,15,000 రూపీస్ అయితే చెప్పారు. బార్గెన్ చేస్తే మ్యాక్స్ 1,10,000 లేదా 1,05,000 అట్లా మీ బార్గెనింగ్ కెపాసిటీని బట్టి అయితే తగ్గిస్తారనమాట. ఏదన్నా 5,000, 6,000 తగ్గిస్తారు, కానీ మరీ అంత 10,000, 20,000 అంతే తగ్గించరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
అండ్ ఇంకొక మోడల్ అయితే చూసాను క్లాసిక్ 350 బ్లాక్ కలర్. దీని ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 90,000 రూపీస్లో మీకు దొరుకుతుంది. సేమ్ మోడల్ 2014 మోడల్ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్. మీరు వీడియోలో చూస్తున్నారు కదా లుక్ ఎలా ఉందో. లుక్ అయితే చాలా బాగుంది. బట్ ఈ ప్రైస్ మోడల్ చూస్తుంటే 2014 మోడల్కి 90,000 చెప్తున్నారు. మనం బార్గెనింగ్ చేస్తే 85,000 లేదా 83,000కి అయితే డెఫినెట్గా ఇస్తారు. ఈ బండి కూడా బాగుంది కోటిలో ఎస్పెషల్లీ నేను చూసిన దగ్గర. అండ్ ఇవన్నీ మీరు చెక్ చేసుకునేటప్పుడు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏదైతే మీరు బండి నెంబర్ ఉంటుందో ఆ ఒరిజినల్ ఓనర్ ఆర్సీ కార్డు ఉందా, లేదంటే వాటి మీద ఏదైనా ట్రాఫిక్ చాలాన్స్ ఉన్నాయా, బండి ఆర్సీ అట్లాగే పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కండిషన్లో ఉన్నాయా లేదా, ఇన్సూరెన్స్ ఉన్నదా, ఇవన్నీ చెక్ చేసి అయితే తీసుకుంటే మీరు బెటర్గా అయితే సేఫ్ జోన్లో అయితే ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ మనం క్లాసిక్ 350లో కొద్దిగా మోడల్ అంటే మరీ అంత ఓల్డ్ మోడల్ వద్దు బ్రదర్, నాకు కొద్దిగా లేటెస్ట్ మోడల్లో కావాలన్నప్పుడు నేను కొన్ని అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. వాటిలో ఫస్ట్ మనకి క్లాసిక్ 390 220 2020 మోడల్ వచ్చేసరికి మీకు 2,05,000 విచ్ ఇస్ లైక్ చాలా ప్రైస్ అయితే చెప్తున్నారు. 2020 మోడల్ 2,05,000 అంటే చాలా ప్రైస్ ఎక్కువ. ఇంకొంచెం మీరు ఒక 80,000 90,000 వేసుకుంటే బ్రాండ్ న్యూలో ఉన్నది BS6. ఇది కూడా BS6 బట్ ఇంకా బ్రాండ్ న్యూలో మీకు కొత్త షోరూమ్ పీస్ అయితే వస్తుంది. సో ఇదైతే నాట్ వర్త్ అని చెప్పొచ్చు. 2020 మోడల్ది. అండ్ ఇంకోటి క్లాసిక్ 390 2019 మోడల్ కూడా చూసాను. ఇది మీకు ఆల్మోస్ట్ 2 lakhs ప్రైస్ అయితే చెప్తున్నారు. బయట బండి అవుట్లుక్ అయితే బాగున్నాయి కానీ బట్ మీకు కండిషన్ కూడా పర్లేదు. బట్ ఇవి 2,05,000 పెట్టి మనం 2021 మోడల్ తీసుకునే బదులు ఇంకొద్దిగా బడ్జెట్ ఎక్స్ట్రా చేసుకొని లేదంటే EMI పెట్టుకొని షోరూమ్ పీస్ తీసుకుంటే మీకు బెటర్. ఇంకొకరు వాడిన వెహికల్ వాడుతున్న ఫీలింగ్ ఉండదు. దట్టు మీకు ద బెటర్ కండిషన్ కూడా మీకు ఎటువంటి రిపేర్స్ ఉండవు కాబట్టి మీరు సేఫ్ జోన్లో కూడా ఉంటారు ఇటువంటి మోడల్స్ తీసుకున్నప్పుడు లేటెస్ట్వి. అండ్ ఇంకో లేటెస్ట్ మోడల్ చూసుకుంటే 2021 దీని ప్రైస్ కూడా 2,50,000 అయితే ఉంది సేమ్. బట్ మీరు రీడింగ్ అయితే ఒకటి గుర్తుపెట్టుకుని బైక్ తిరిగిన రీడింగ్లు అయితే 2014 2015 ఆ మోడల్ చెప్పాను కదా నేను. ఏవైతే చెప్పినా వాళ్ళ రీడింగ్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కేవలం 25,000 30,000 లేదా కొన్ని దానికైతే 20,000 కూడా ఉన్నాయి. 10 years బైక్ 9 years బైక్ యూజ్ చేస్తే ఎవరైనా 20,000 25,000 తిరుగుతారా? ప్రాక్టికల్గా అది చాలా తప్పు రీడింగ్ కదా. సో మనం ఆల్మోస్ట్ కామన్గా తిరుగుతుంటే మంత్కి అట్లేదన్నా మినిమం అట్లీస్ట్ 2,000 kilometers అని తిరుగుతాం. లేదంటే వర్స్ట్ కేసులో 1,000 kilometers 1,500 kilometers అని తిరుగుతాం. సో అటువంటిది యావరేజ్గా నేను చెప్తున్నది. బట్ ఇటువంటి 390 ఇటువంటి యూస్ తీసుకున్నాడు కాబట్టి ఎట్లేదన్నా మంత్కి 4,000 5,000 ఈజీగా అయితే తిరుగుతారనమాట. సో మీకు 10 yearsకి 20,000 అనేది రీడింగ్ అనేది తప్పు, కొద్దిగా చేంజ్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ మీరు 10 years బండి యూస్ 10 years 9 years బైక్ యూజ్ చేస్తారంటే ఆల్మోస్ట్ అవి 40,000 50,000 60,000 అంతవరకు అయితే రీడింగ్ అయితే తిరుగుంటాయి. బట్ మీరు బండి చూస్తున్నాం కానీ అర్థమైపోద్ది కండిషన్ ఆన్ చేస్తే వీళ్ళు చూపించే రీడింగ్కి బండి ఉన్న కండిషన్కి అది ఒరిజినల్ రీడింగ్ అనేది కాదనేది మీరు కొద్దిగా మోటార్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా మీరైతే ఐడెంటిఫై అయితే చేయగలరు. అండ్ నెక్స్ట్ మనం క్లాసిక్ 390 2021 మోడల్ ఇంకొక మోడల్ చూస్తే 2,20,000 రూపీస్ అయితే చెప్తున్నారు. వీళ్ళు బార్గెనింగ్ అయితే ఎక్కువ తగ్గించట్లేదు. 5,000 6,000 లేదా 3,000 ఆ విధంగా తగ్గిస్తున్నారు కాబట్టి మినిమం 10,000 కూడా డిస్కౌంట్లు అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయడం లేదు. లేటెస్ట్ మోడల్కి అయితే ఓల్డ్ మోడల్కి అయితే ఖచ్చితంగా తగ్గిస్తున్నారు కానీ లేటెస్ట్ మోడల్కి అయితే ప్రైస్ అయితే తగ్గించట్లేదు. అండ్ నెక్స్ట్ మనం హోండాలో చూసుకుంటే నేను హోండా హార్నెట్ ఒక బైక్ అయితే తీసుకున్నాను. ఈ హోండాలో చూసుకుంటే హోండా హార్నెట్ 2017 మోడల్ అయితే చూసాను. అది ఆల్మోస్ట్ 65,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. బండి అయితే నీట్ కండిషన్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. బట్ హార్నెట్ అనేది 166 డిస్కంటిన్యూ అయింది కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది. బట్ స్పేర్ పార్ట్స్ అయితే దొరికితే మంచి మైలేజెస్లో మంచి పికప్ ఉంటుంది. నా దగ్గర ఉన్న యూనికాన్ 160 కూడా సేమ్ ఇంజన్ సేమ్ కాన్ఫిగరేషన్ బట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ హార్నెట్ 160 కూడా యూత్ అనేది ద బెటర్ చాయిస్. స్టిల్ ఇప్పుడు కూడా ద బెటర్ వాల్యూ ఫర్ వెహికల్ అనేది చెప్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఎక్కువ పవర్ లేదా టార్క్ అటువంటివి ఎక్స్పెక్ట్ చేయకపోతే. అండ్ నెక్స్ట్ ఫైనల్గా చాలామంది KTM బైక్స్కి అయితే చూస్తున్నారు. KTM డ్యూక్ 390 ఒకే బైక్ చూసాను నేను. KTM డ్యూక్ 390 ఆల్మోస్ట్ 2,70,000 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇది కూడా మోడల్ నేను డిస్ప్లే మీద వేస్తాను. 2020 మోడల్ 2019 మోడల్. ఇది KTM డ్యూక్ 390 కూడా 2,70,000 రూపీస్ ఉంది కాబట్టి కొద్దిగా మీరు మోడల్ చెక్ చేస్తే వెహికల్ ఎట్లా ఉన్నదో. KTM వెహికల్స్ అయితే నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే పర్సనల్గా మనం ఎప్పుడు యూజ్ చేసిన లేదు కాబట్టి. ఆ KTMలో అది కాన్ఫిగరేషన్ కావచ్చు టెక్నికల్గా కొద్దిగా హై అండ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి అటువంటి బైక్స్ చెక్ చేసుకున్నప్పుడు మాత్రం KTM ఎవరైతే ఎక్స్పర్ట్ లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఇటువంటి బైక్స్ కొనడం అనేది కొద్దిగా బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఇది ఇవాళ వీడియోలో. అండ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఆల్మోస్ట్ ప్రీమియం బైక్ సెగ్మెంట్లో నేను చూసినవైతే ఇక అపాచీ ఇవైతే నేను చూడలేదు. అపాచీ బైక్స్ 2V కానీ 4V కానీ
సెకండ్ హ్యాండ్ షోరూంలో అయితే అంతగా అవైలబిలిటీ అయితే లేదు. ఎక్కువగా మీకు NS 200, క్లాసిక్ 350లు, అక్కడక్కడ KTM డ్యూక్ అవి మాత్రం ఉన్నాయి. అపాచీలు అయితే ఉన్నాయి కానీ చాలా రేర్గా ఉన్నాయి. నేనైతే ఆ బైక్ అయితే చూడలేదు. ఇంకా రెగ్యులర్ కమ్యూటర్ బైక్లు అయితే మీకు చాలానే ఉన్నాయి. స్కూటీస్ కావచ్చు, అండ్ గ్లామర్ బైక్స్, ప్యాషన్ ప్రోలు కావచ్చు, ప్లాటినాలు కావచ్చు, రెగ్యులర్ కమ్యూటర్ బైక్లు అయితే చాలానే ఉన్నాయి. ప్రతి షోరూమ్లో అయితే ఉన్నాయి. బట్ నేను ఎస్పెషల్లీ యూత్ని టార్గెట్ చేసి ఓన్లీ ప్రీమియం బైక్స్, ఎవరైతే స్పోర్ట్స్ కొద్దిగా లుక్స్ బెటర్ చేసి ఉన్న బైక్స్ చూస్తుంటారు కాబట్టి ఆ బైక్స్ కోసమే నేను కూడా తీసుకుందామని వెళ్ళాను కాబట్టి నేను ఈ ప్రైస్లో అయితే చెప్పాను అనమాట. సో ఎవ్రీథింగ్ మీరు ఇటువంటి బైక్స్ కొనేటప్పుడు కొద్దిగా చెక్ చేసుకోండి. మీ వాళ్ళ వీడియోలో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.